భయం లేకుండా ఇంగ్లీష్లో ప్రశ్నలు అడగడం వితౌట్ గ్రామర్ రూల్స్. ప్రశ్న అడగడం సహజంగా మారిపోతుంది. అంటే ఆస్కింగ్ క్వశ్చన్స్ బికమ్ న్యాచురల్. ఇప్పుడు ఆఫీస్లో కానీ వర్క్లో కానీ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో అవి చూద్దాం. మనం ఏదైనా ఒక స్టేట్మెంట్ తీసుకొని దాన్ని క్వశ్చన్ లాగా ఎలా మార్చాలో ఇప్పుడు చూద్దాం. ఈ క్వశ్చన్స్ని ఈ రకంగా మనం ప్రాక్టీస్ చేస్తే మనకు ఈజీగా క్వశ్చన్స్ అడగడం అయితే ఆటోమేటిక్గా వస్తుంది, థింక్ చేయకుండా. వెల్కమ్ టు గ్రామర్ ఫ్రీ ఇంగ్లీష్ స్పీకింగ్ ఛాలెంజ్. భయం లేకుండా ఇంగ్లీష్లో ప్రశ్నలు అడగడం వితౌట్ గ్రామర్ రూల్స్. క్వశ్చన్ స్టాక్ కాదు, WH రూల్స్ కాదు, కేవలం క్యూరియాసిటీ ప్లస్ కరేజ్. ఫ్రెండ్స్, ఈ సిచ్యువేషన్ మీకు తెలుసా? ఇంగ్లీష్లో ఆన్సర్ చెప్పగలరు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలరు, కానీ క్వశ్చన్ అడగాల్సి వస్తే మౌనం. రీజన్ గ్రామర్ భయం, రాంగ్ క్వశ్చన్ ఫియర్. టుడే డే 16 ప్రశ్న అడగడం సహజంగా మారిపోతుంది. అంటే ఆస్కింగ్ క్వశ్చన్స్ బికమ్ న్యాచురల్. ఇంగ్లీష్ కన్వర్సేషన్ అంటే ఆన్సర్స్ మాత్రమే కాదు, క్వశ్చన్స్ కూడా. గ్రామర్ పర్ఫెక్ట్ క్వశ్చన్స్ కాదు ముఖ్యం, మీనింగ్ క్లియర్ క్వశ్చన్ అనేది చాలా ముఖ్యం. మనకు ఎప్పుడైనా కానీ క్వశ్చన్ అనేది గ్రామర్ పర్ఫెక్ట్ ఉండాల్సిన అవసరం లేదు, మీనింగ్ క్లియర్గా ఉంటే సరిపోతుంది. నేటివ్ స్పీకర్స్ కూడా సమ్ టైమ్స్ యూస్ సింపుల్ క్వశ్చన్స్. గ్రామర్ రూల్స్ మర్చిపోండి, ఈ క్వశ్చన్ స్టార్టర్ని గుర్తుపెట్టుకోండి. సింపుల్ క్వశ్చన్ స్టార్టర్స్. మన క్వశ్చన్స్ అడగాలంటే మనకు కొన్ని స్టార్టర్స్ అయితే అవసరం, క్వశ్చన్ స్టార్టర్స్. ఆ సింపుల్ క్వశ్చన్ స్టార్టర్స్తో క్వశ్చన్ని ఈజీగా అడగవచ్చు. వాట్ అబౌట్, వాట్ అబౌట్, వై, వై, హౌ అబౌట్, హౌ అబౌట్, when, where, can I, do you. సో ఇలాంటి క్వశ్చన్ స్టార్టర్స్ యూజ్ చేసి మనం ఇంగ్లీష్ క్వశ్చన్ని ఈజీగా అడగవచ్చు. రిపీట్ ఆఫ్టర్ మీ. వాట్ అబౌట్ దిస్, దీని సంగతి ఏంటి? వాట్ అబౌట్ దిస్, దీని సంగతి ఏంటి? వై లేట్, వై లేట్, ఎందుకు ఆలస్యం? వై లేట్. హౌ అబౌట్ టుమారో, హౌ అబౌట్ టుమారో, రేపు ఎలా ఉంటుంది? హౌ అబౌట్ టుమారో. కెన్ ఐ జాయిన్, నేను చేరవచ్చా? కెన్ ఐ జాయిన్, కెన్ ఐ జాయిన్. డూ యూ నో, డూ యూ నో, మీకు తెలుసా? డూ యూ నో. గ్రామర్ చెక్ చేయకండి, ఫ్లో మాత్రమే చూడండి. డైలీ లైఫ్ క్వశ్చన్స్. ఇప్పుడు ఆఫీస్లో కానీ వర్క్లో కానీ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో అవి చూద్దాం. కెన్ ఐ టేక్ లీవ్, కెన్ ఐ టేక్ లీవ్ అంటే నేను లీవ్ తీసుకోవచ్చా? కెన్ ఐ టేక్ లీవ్. వాట్ అబౌట్ డెడ్ లైన్స్, వాట్ అబౌట్ డెడ్ లైన్. Do you need help? Do you need help? When meeting, మీటింగ్ ఎప్పుడు? When meeting. సో ఈ రకంగా మనం ఆఫీస్లో వర్క్లో కానీ ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడగవచ్చు. నెక్స్ట్ ఫ్రెండ్స్తో కానీ మనం ఎలాంటి క్వశ్చన్స్ అడగాలో ఇప్పుడు చూద్దాం. హౌ అబౌట్ కాఫీ, కాఫీ ఎలా ఉంటుంది? హౌ అబౌట్ కాఫీ, ఎలా ఉంది? హౌ కాఫీ ఎలా ఉంది? వేర్ ఆర్ యు నౌ, మీరు ఎక్కడ ఉన్నారు? వేర్ ఆర్ యు నౌ. వై బిజీ టుడే, ఈరోజు బిజీగా ఎందుకున్నారు? వై బిజీ టుడే. కెన్ ఐ కాల్ లేటర్, కెన్ ఐ కాల్ లేటర్. ఇంగ్లీష్ లెర్నింగ్ కాంటెక్స్ట్లో చూద్దాం. హౌ టు ఇంప్రూవ్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? హౌ టు ఇంప్రూవ్ ఇంగ్లీష్. వాట్ అబౌట్ డైలీ ప్రాక్టీస్, వాట్ అబౌట్ డైలీ ప్రాక్టీస్. కెన్ ఐ స్పీక్ నౌ, కెన్ ఐ స్పీక్ నౌ, నేను ఇప్పుడు మాట్లాడవచ్చా? డూ యూ అండర్స్టాండ్, అర్థమైందా? డూ యూ అండర్స్టాండ్.
Questions shows interest. Simple questions is enough. Mistake is okay. Question shows interest. Simple question is enough. Mistake is okay. ఈ మైండ్ సెట్తో ఉండండి. క్వశ్చన్ షో ఇంట్రెస్ట్, సింపుల్ క్వశ్చన్ ఈజ్ ఎనఫ్, మిస్టేక్ ఈజ్ ఓకే. ఇప్పుడు ఒక చిన్న ట్రిక్ చూద్దాం. స్టేట్మెంట్ని క్వశ్చన్ టోన్తో మార్చడం. మనం ఏదైనా ఒక స్టేట్మెంట్ తీసుకొని దాన్ని క్వశ్చన్ లాగా ఎలా మార్చాలో ఇప్పుడు చూద్దాం. యు ఆర్ ఫ్రీ అనేది ఒక స్టేట్మెంట్. మీరు ఫ్రీగా ఉన్నారు, యు ఆర్ ఫ్రీ. అదే మీరు ఫ్రీ ఉన్నారా అని అడగడానికి క్వశ్చన్ ఎలా అడగాలి? యు ఫ్రీ, యు ఫ్రీ, ద క్వశ్చన్ మార్క్, యు ఫ్రీ. ఈ టోన్ చేంజ్ అవుతుంది. మన టోన్ చేంజ్ అవ్వడం వల్ల ఎదుటి వాళ్ళకి మనం క్వశ్చన్ అడుగుతున్నాము అనే విషయం అర్థమవుతుంది. యు ఫ్రీ, అలాగా. వి మీట్ టుమారో అనేది ఒక స్టేట్మెంట్. ఇట్స్ అ షార్ట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. యు లైక్ దిస్, లేదంటే సింపుల్గా లైక్ దిస్. లైక్ దిస్ అంటే మీకు ఇది నచ్చిందా? యూ ఫినిష్డ్ వర్క్ ఈజ్ అ స్టేట్మెంట్. వర్క్ ఫినిష్డ్, వర్క్ ఫినిష్డ్ ఈజ్ అ క్వశ్చన్. సో ఈ రకంగా మనము స్టేట్మెంట్ని అయితే క్వశ్చన్ రూపంలో మార్చవచ్చు, సింపుల్ టోన్ మార్చేసి. నేటివ్ స్పీకర్స్ కూడా క్యాజువల్గా ఇలానే మాట్లాడతారు. ఇప్పుడు మనం కామన్గా మిస్టేక్స్ చూద్దాం. పర్ఫెక్ట్ స్ట్రక్చర్ కోసం ఆగిపోవడం, క్వశ్చన్ మార్క్ గురించి భయం, సైలెంట్గా ఉండటం, ఇవి మాత్రం చేయకండి. క్వశ్చన్ స్టార్టర్స్ వాడండి, టోన్ చేంజ్ చేయండి. ఆస్క్ అండ్ మూవ్ ఆన్. క్వశ్చన్ అడగండి, దాని తర్వాత మూవ్ ఆన్ అయిపోండి. క్వశ్చన్ తప్పుందా అని మళ్ళీ వెనక్కి వెళ్ళి క్వశ్చన్ని మాత్రం మళ్ళీ రెక్టిఫై చేయడానికి ట్రై చేసుకోకండి. ఓకే, ఇప్పుడు స్పీక్ అవుట్. హౌ అబౌట్ టుడే? హౌ అబౌట్ టుడే? Can I try? Can I try? Why this? Why this? When start? When start? Do you agree? Do you agree? సో ఈ క్వశ్చన్స్ని ఈ రకంగా మనం ప్రాక్టీస్ చేస్తే మనకు ఈజీగా క్వశ్చన్స్ అడగడం అయితే ఆటోమేటిక్గా వస్తుంది, థింక్ చేయకుండా. సో కాన్ఫిడెన్స్ ఈజ్ ఇంపార్టెంట్, కరెక్ట్నెస్ కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేద్దాం. ప్రాక్టీస్ టాస్క్ 1, 5 క్వశ్చన్స్. ఈ స్టార్టర్స్ చూసేసి మీరు ఒక 5 క్వశ్చన్స్ని కామెంట్లో కామెంట్ చేయండి. వాట్ అబౌట్, కెన్ ఐ, వై, ఈ 3 స్టార్టర్స్ చూసేసి మీరు 5 సెంటెన్సెస్ని అయితే కామెంట్ చేయండి. టాస్క్ 2, మిర్రర్ క్వశ్చన్. టాపిక్ ఏంటంటే ఆస్క్ క్వశ్చన్ అబౌట్ యువర్ ఇంగ్లీష్ లెర్నింగ్. మిర్రర్లో మిమ్మల్ని మీరే అడగండి. ఆస్క్ క్వశ్చన్స్ అబౌట్ యువర్ ఇంగ్లీష్ లెర్నింగ్. హౌ టు ఇంప్రూవ్, కెన్ ఐ స్పీక్ కాన్ఫిడెంట్లీ. సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు అడగండి. సో ఇవి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టుడే క్వశ్చన్ ఫియర్ పోయింది. కన్వర్సేషన్ కంట్రోల్ మీ చేతిలో ఉంది. రేపు టుమారో, డే 17, ఆన్సరింగ్ న్యాచురల్లీ, షార్ట్ అండ్ స్మార్ట్. కామెంట్ డే 16 డన్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.